ఈ నెల 25న ఉప్పల్ వేదికగా జరగనున్నటువంటి భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కు మొత్తం పూర్తి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్టేడియంకి సంబంధించినటువంటి రెనోవేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సిద్ధమయ్యాయి. సార్, ఏ విధంగా జరగబోతున్నాయి? మీరు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. స్టేడియంకి సంబంధించి పూర్వం చూసేదానికంటే ఇప్పటికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? మీరే చెప్తున్నారు కలర్ఫుల్గా ఉంది, స్టేడియం పూర్వం కంటే బాగుందని. నిజంగా చాలా శ్రమించి కెనోపీస్ కానీ, లైటింగ్, ఎల్ఈడి లైటింగ్ కానీ, సీట్స్ కానీ పూర్తిగా రెనోవేట్ చేయడం జరిగింది. ఇది మ్యాచ్ కోసం పూర్తిగా కంప్లీట్గా అన్ని ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా పిచ్ చూస్తే కూడా మీరు పిచ్ ఫుల్ కవర్ చేసి పిచ్ కూడా రెడీ చేసి పెట్టాం. గతంలో ఎప్పుడు లేనట్టు విధంగా ఈసారి స్కూల్ పిల్లలకు దాదాపు 25,000 మందికి మీరు ఫ్రీగా అలో చేస్తున్నారు టెస్ట్ మ్యాచ్ 5 రోజులు జరుగుతున్నప్పుడు. అలాగే ఆర్మీ జవాన్లకు కూడా ఉచితంగా రిపబ్లిక్ డే రోజు కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి మీరు ఎలా ఆలోచించారు దీన్ని? ఇక్కడ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే, మాకు అదృష్టం ఏంటంటే 26 జనవరి రిపబ్లిక్ డే రోజు మ్యాచ్ కండక్ట్ చేసే అదృష్టం మాకు దొరికింది. ఆ రోజు మేము కొత్తగా ఏదైనా ఒకటి చేయాలి, ప్లస్ జవాన్లకు కొంచెం ఏదైనా రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో, జవాన్లకు మేము ఇచ్చే గిఫ్ట్ ఇంతకంటే ఎక్కువ ఉంటుంది, ఒక మంచి మ్యాచ్ వాళ్ళకు చూపించాలనే ఉద్దేశంతో ఫ్యామిలీస్ విత్ జవాన్ ఫ్యామిలీస్ తోటి ఆ రోజు 26 జనవరి రోజు మినిమం 2,000-3,000 మెంబర్స్ని వాళ్ళని వచ్చి మ్యాచ్ విజిట్ చేయడానికి మేము ఇన్వైట్ చేశాం. ఎవరైతే జవాన్లు వాళ్ళ హెచ్ఓడీస్ తోటి లెటర్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఫ్రీ పాసెస్ వాళ్ళ హెచ్ఓడీస్ పంపిస్తాం. వాళ్ళు వచ్చి మ్యాచ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నా టార్గెట్ అంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. వాళ్ళని ఎక్కువ మ్యాచ్ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోలేరు, ప్లస్ పేరెంట్స్ వాళ్ళని తీసుకునే కెపాసిటీ తక్కువగా